కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశించారా? సోషల్ మీడియాలో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా అన్నింటినీ శాసిస్తోంది. ఓ అంశానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా సోషల్ మీడియా పాత్ర కీలకంగా మారింది. దీంతో సోషల్ మీడియాపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఎన్నికల ముందు చాలా కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ గా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక కారణాలతో పాటు సోషల్ మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోసం కొంతమంది అవుట్ సోర్సింగ్ వ్యక్తులని నియమించుకుంది. వారితో పని చేయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ వార్ రూమ్ కి ఒక ప్రధాన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించింది. ప్రభుత్వం వచ్చాక మాత్రం సోషల్ మీడియా పూర్తిగా సైలెంట్ గా మారింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త వెనుకంజలో ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం సోషల్ మీడియాలో రోజురోజుకు పైచేయి సాధిస్తోంది. గత ప్రభుత్వం చేసింది కోరంతైనా దాన్ని కొండంతలుగా చేసి చూపిందని, తమ ప్రభుత్వం కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నామని సీఎం రేవంత్ సైతం ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. ఇటు పార్టీలోని కొందరు నేతలు సైతం సోషల్ మీడియాలో పైచేయి సాధించకపోతే నష్టం కలుగుతుందని, దీనిపై దృష్టి పెట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ నేతలకు చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సీఎం, మంత్రులు టార్గెట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేందుకు బీఆర్ఎస్ పలువురిని నియమించుకున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియా నడిపేందుకే కేటీఆర్ కొంతమందిని దుబాయ్ పంపారని, అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాను పర్యవేక్షిస్తోందని పలువురు మంత్రులు చెబుతున్నారు. రుణమాఫీ, హైడ్రా, మూసీ లాంటి అంశాలపై బాధితులతో కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించి దాన్ని వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లేందుకు సోషల్ మీడియాలో సోషల్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా నేతలపై టార్గెట్ చేసిందని, మంత్రులు కూడా వదలకుండా టార్గెట్ చేసి అసహ్యకరమైన ట్రోలింగ్ చేస్తున్నారని, బీఆర్ఎస్ ఇప్పటికైనా తన పద్ధతి మానుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ మొదట్లో సోషల్ మీడియాను లైట్ తీసుకున్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోతే ప్రమాదమని భావిస్తోంది. సోషల్ మీడియాపై ఫోకస్ చేయకపోతే తమకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై బురద జల్లే వారిని, అసత్యాలను ప్రచారం చేసే వాళ్లని, అబద్దాలతో ట్రోలింగ్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటే దాని తీవ్రతను కాస్త తగ్గించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ కు ఏ సోషల్ మీడియా అయితే వెన్నుదన్నుగా నిలిచిందో ఇప్పుడు అదే సోషల్ మీడియా అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ సైతం పార్టీ సోషల్ మీడియా పనితీరుపై ఆరా తీసినట్లు సమాచారం. 4 రోజుల కిందట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారం చూస్తున్న పలువురిని పిలిచి రివ్యూ నిర్వహించారు. ప్రతిపక్షాలు అంత దూకుడుగా సోషల్ మీడియాను వాడుకుంటుంటే మీరేం చేస్తున్నారని సీరియస్ అయినట్లు సమాచారం. ఇక ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు సైతం పార్టీ కోసం సమయం కేటాయించాలని, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రతిరోజు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రెస్పాండ్ కావటం లేదని, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత తగ్గించేందుకు పార్టీలో ఉన్న సకల సమస్యలకు పరిష్కారం సోషల్ మీడియాలో యాక్టివ్ కావటమే అని కాంగ్రెస్ భావిస్తోంది. దసరా తర్వాత సోషల్ మీడియా వారియర్స్ తో భారీ సదస్సును నిర్వహించి వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.